అండ్ ఈ కలశం లేకుండా అమ్మవారిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. 2 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక వచ్చేసి దీనికి కావాల్సినది ఒక ప్లేట్లో బియ్యం అయితే తీసేసుకున్నాను. డబుల్ బ్లాస్టర్తో ఇలా అయితే అమర్చేసుకున్నాను. గ్లాసులను మరియు స్టిక్ను కూడా స్టిక్ అయితే మనము దారంతోనైతే కట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్న స్కర్ట్ ఉంది కదా అదైతే పెట్టేసుకుందాం. చూడండి మనము చెంబు వరకు అయితే మనకి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి సరిగా లెవెల్లో అయితే మనకి వస్తుంది. చిన్నగా సైజులో అయితే మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో అని చెప్పేసాను కదా. ఇక మనకు కావాల్సిన సైజులో అయితే పెట్టేసుకున్నామంటే మంచి ఫోల్డింగ్తోని మంచి గీరకతో అయితే వచ్చేస్తుంది. చిన్నగా అమ్మవారు అయితే మంచి సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది. చూడండి ఇక మనం వచ్చేసి మనకి దుప్పట మన బ్లౌజ్ పీస్కి అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇంకా అదైతే వేసేసుకున్నాం. మనకు ఇట్లా మనకి బయట అవుట్ సైడ్కి లైస్ వచ్చేటట్టుగా అయితే వేసేసుకుందామని మార్చి అయితే పెట్టేశాను. చూడండి మనకి ఇట్లా అవుట్ సైడ్ అయితే పెట్టేశాను. చాలా బాగా వస్తుంది కదా. మధ్యలో అయితే జ్యువెలరీస్ వస్తాయి కాబట్టి మనకి అవుట్ సైడ్ అయితే లైస్ కనబడుతుంది కాబట్టి అందుకోసమైతే బయట సైడ్ అయితే తిప్పేసి అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక పిన్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి స్టిఫ్గా అయితే ఉంటుందండి కదలకుండా. మనకి ఇలా వీటికి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుందండి. 2 మినిట్స్లో మనకి ఎంత కొంచెం వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. మనకు జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి చూడండి. ఇప్పుడైతే నేనైతే ఇట్లా నడుముకి వడ్డాలంలోగా మనకి ఇలా అయితే ఫ్లవర్తోనైతే డెకరేషన్ చేసిన ఫ్లవర్ ఉంటాయి కదా అదైతే పెట్టేస్తున్నాను. ఇట్లా మనకి నడుముకి పెట్టేసుకుంటాం కదా బ్లౌజ్ పీస్కి మరియు సారీకి మధ్యలో ఉండేటట్టుగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే మనకు ఆపోజిట్ కలర్లో పెట్టినామంటే చాలా లుక్ వస్తుంది. కానీ నేనైతే ఇలా ఆపోజిట్లో కలర్లో అయితే పెట్టేదిలే, ఇక సేమ్ మ్యాచ్ అవుతుంది కదా అని పెట్టేసిన. ఇక వచ్చేసి మనకి అమ్మవారిని అయితే గ్లాస్కి అయితే పెట్టేసుకోవడమే. చూడండి మనం ముందుగా వచ్చేసి అమ్మవారిని వెనకాల హోల్స్ ఉంటాయి కదా అందులో వచ్చేసి దారంతో కట్టేసుకొని మనం గ్లాస్కి అయితే పెట్టేసుకున్నాం. చూడండి అమ్మవారికి ఎలా అందంగా రెడీ అయిపోయారో చూడచక్కని అమ్మవారు కదా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీస్ అయితే వేసేద్దామా. మనకి ఇలా మనకి ఒక హారం అయితే వేసేసుకున్నామంటే అందంగా కనిపిస్తుంది అమ్మవారి. ఇక ఇవి చూడండి ఆ లక్ష్మీదేవి ఊడిపడ్డట్టుగానే ఉంటుంది కదా. మనము చాలా బాగుంది కదా. ఇలా అయితే చేసేసుకున్నామంటే 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో అయితే రెడీ చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికైనా విరాజు చేసుకోవాలనుకుంటే ఇలా ఆర్డర్స్ ఇచ్చేసుకొని టైలరింగ్ వాళ్ళకి కూడా చేసేసుకోవచ్చు. ఇలాంటివి టైలరింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన టైలరింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం వర్క్ అయితే ఎక్కువనే ఇస్తారు కదా. మనకి బ్లౌజ్ టైంలో మనకి వర్క్ పండుగ టైంలో వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తూనే ఉంటారు. ఇవి రెడీ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉండదు కదా. ముందుగా అయితే ఒక ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇక లాస్ట్లో వచ్చేసి ఫ్లవర్ మాల కూడా వేసేసాను. చూడండి పూల దండ కూడా వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంగిల్స్ కూడా వేస్తాను. చూడండి ఇలా మనకి స్టిక్ అయితే అరేంజ్ చేసుకున్నాం కదా. స్టిక్కి అయితే మనం గాజులు అయితే వేసుకున్నాం అనుకో. ఇక అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఏం లేదు సింపుల్ ప్రాసెస్లో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి వరలక్ష్మి అమ్మవారు ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇలా పికాక్స్ మనకి లిప్స్ ఉంటాయి కదా అవన్నీ వాటి అయితే పెట్టేశాను. కొంచెం ఇంకా ఎక్కువ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. మనకు చూపించడానికైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను. నిన్న చెప్పాను కదా ఈ వీడియోలో ఎలా రెడీ చేసుకోవాలి క్లాత్తోని అని. చూడండి చాలా బాగుంది కదా.